సార్ తీసి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. జై హింద్. बोलो माता की बोलो भारत माता की बोलो भारत माता की वंदे 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 माता की भारत माता की बोलो स्वतंत्र भारत की बोलो स्वतंत्र भारत की. हिंद. ఈరోజు దేశవ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా మా పవన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు కూడా ఈ గణతంత్ర దినోత్సవాలు పిల్లల మధ్య ఉపాధ్యాయుల మధ్య ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగానికి కట్టుబడి మరి మన పెద్దలు ఎంతో కష్టపడి సంపాదించినటువంటి ఈ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుని పైన ఉంది. అది మన బాధ్యత. ఎందువల్లంటే మరి ఈరోజు మన అనేక రకాలైనటువంటి అనేక రకాలైనటువంటి అభివృద్ధితో ఈరోజు దేశం ముందుకు పోతూ ఉంది. అంతేకాకుండా ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశం యొక్క అందరూ కూడా భారతదేశం వైపు చూసే విధంగా ఉంది అంటే భారత రాజ్యాంగం ఉన్నటువంటి విలువే దీనికి కారణం. భారత రాజ్యాంగంలో ఇది ఫ్లెక్సిబుల్ అండ్ రిజిడ్ రాజ్యాంగం ఉంది. మరి ఈ రాజ్యాంగానికి కట్టుబడి మనము ఎన్ని ఉన్నా కూడా ఏదైనా మనకు కావాలన్నా కూడా వాటిని సవరించుకొని ముందుకెళ్తూ ఉన్నాం. మరి మన పెద్దలు ఎంతో కలలు కని వాళ్ళ జీవితాలు త్యాగం చేసి ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులంతా కూడా ఈ యొక్క స్వాతంత్రం కోసమే ఈ ప్రజాస్వామ్యం కోసమే వాళ్ళ జీవితాలను త్యాగం చేసినటువంటి పరిస్థితి. మరి వాటిని నిలబెట్టుకోవాలి. తర్వాత ఇంకా మనం ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా మనం రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి అక్కడక్కడ కూడా కొన్ని అకృత్యాలు అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏమిటంటే రాజ్యాంగం పట్ల అవగాహన లేకపోవడమే దీనికి కారణమని చెప్పవచ్చు. దీనికి నా యొక్క సూచన ఏమిటంటే విద్యాలయాలు ఏదైనా సరే ఫ్రమ్ హై స్కూల్ స్థాయి నుంచి కానీ కాలేజీ యూనివర్సిటీలో అంతలక్క కూడా ముఖ్యంగా ఏమైనప్పటికీ కూడా ఈ రాజ్యాంగం గురించి తర్వాత చట్టము న్యాయము తర్వాత ఏ తప్పులు చేస్తే ఏ శిక్షలు ఉంటాయి అనేటువంటిది కొంత మనం అవేర్నెస్ తీసుకురాగలిగితే అంతేకాకుండా వాళ్ళకి పాఠ్యాంశాలుగా చేర్చినప్పటికి కూడా ఖచ్చితంగా కొంత అవగాహన ఉంటుందనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ముఖ్యంగా 10th క్లాస్ వరకు
చదివేటువంటి విద్యార్థులకు ఎక్కడో చోట సోషల్లో కొంతవరకు ఈ రాజ్యాంగం పట్ల అవగాహన ఉంటుంది తప్ప ఇంటర్మీడియట్ తర్వాత స్పెషలైజేషన్ సబ్జెక్ట్ కావడం వల్ల ఎవరు కూడా దీని మీద సరైనటువంటి అవగాహన లేదు. అట్లా ఇంజనీరింగ్ స్థాయిలో వెళ్ళినప్పుడు ఇట్లా మెడికల్ కానీ ఇంకా మిగతా విషయాల్లో పోయినప్పుడు మరి ఈ యొక్క చట్టము తర్వాత మన రాజ్యాంగం పట్ల అవగాహన లేదు. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనేటువంటిది అన్ని స్థాయిలో చదివేటువంటి విద్యార్థులకి ఇంప్లిమెంట్ చేసి రాజ్యాంగం యొక్క విలువలను మనం తెలియజేయగలిగితే డెఫినెట్గా ఏ స్థాయిలో ఉన్న పిల్లలు కూడా వీటన్నిటిని తెలుసుకొని ఈ రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించుకుంటారనేది నా యొక్క అభిప్రాయం. కాబట్టి మరి ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఏ విధంగా మనం ఏమేమి చేస్తున్నాము, ఏం సిలబస్ పెడుతున్నాము అనేది కాకుండా ఈ సిలబస్ మన పిల్లలకి ఎంతవరకు ఉపయోగపడుతుంది, దీనికి మన యొక్క రాజ్యాంగానికి ఎంతమంది ఈ సిలబస్ కట్టుబడి ఉన్నారు అనేటువంటి దాన్నే మనం ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి పెద్దలు అంతా కూడా దీనిపైన దీర్ఘంగా ఆలోచించి మరి రాబోయేటువంటి ఎన్ఈపిలో కూడా మరి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా దీని భాగంగా మరి ఈ సిలబస్ను కరికులంగా చేరుస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. రామిరెడ్డి, కరస్పాండెంట్, పవన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, కడప.